సూరే మాయిదా 72వ ఆయతులో అల్లా అంటున్నాడు, ఇన్నహు మై యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా. ఎవరైతే అల్లాహ్తో పాటు సాటి కల్పించారో, షిర్కు చేశారో, అలాంటి వారి కొరకు స్వర్గాన్ని మేము హర్రమల్లాహు అలైహిల్ జన్నా, స్వర్గాన్ని మేము హరాం చేశాము, అలాంటి వారి కొరకు స్వర్గాన్ని మేము నిషేధించాము. వమఅవాహున్నార్, అలాంటి వారు నరకానికి వెళ్ళిపోతారు. వమాలిద్దాలిమీన మిన్ అన్సార్, అలాంటి దుర్మార్గులను కాపాడేవాడు, ఆదుకునేవాడు, రక్షించేవాడు ఎవ్వడు లేడని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఎవరైతే అల్లాహ్తో సాటి కల్పిస్తారో అలాంటి వారి యొక్క కర్మలన్నీ నాశనం అయిపోతాయి. ఒక వ్యక్తి 90 సంవత్సరాలు 5 పూటల నమాజు చేశాడు, అల్లాహ్కు మాత్రమే చేశాడు, రంజాన్ రోజాలు పాటించాడు, 10 లక్షలు ఖర్చు పెట్టి హజ్జు చేసి వచ్చాడు, ఉమ్రాలు చేశాడు, 20-30 వేలు డబ్బు ఖర్చు పెట్టి బక్రీద్కు కుర్బానీలు ఇచ్చాడు, ఖురాన్ చదివాడు. కానీ చచ్చిపోయే ముందర కాడ ఒక దర్గాకి వెళ్ళిపోయి, స్వామి నువ్వే నా దేవుడు అంటే గనక 90 సంవత్సరాలు అతను చేసిన ఆరాధన అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు లాంటిది సోదరులారా, ఎందుకు పనికిరాదు అది. కావున ఏ వ్యక్తి అయితే ఒక్కసారి అతను అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించినా కూడా అతని సమస్త కర్మలన్నీ, చేసుకున్న పుణ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఒక్క పుణ్యం కూడా మిగలదు. తర్వాత అతనికి క్షమాభిక్ష లేదు, అల్లాహ్ అతన్ని క్షమించాడు. తర్వాత అతను శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతాడు. చూసారా, షిర్కు ఎంత భయంకరమైనదో చూడండి. కర్మలు నాశనం అయిపోతాయి, క్షమాపణ లేదు, మరియు శాశ్వత నరకాగ్ని. అంతటి భయంకరమైనది షిర్కు అంటే సోదరులారా.